వెనక్కెళ్ళండి. దయచేసి వెహికల్స్ ఆపండి, ఒక నిమిషం. నర్సీపట్నం నియోజకవర్గంలో దళిత మహిళలు, దళితులు అందరూ కలిపి ముక్తకంఠంగా మేమందరం ఈ రోజు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం నుంచి మరి మేము రాచపల్లి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ చూపించడానికి వస్తున్నారు, ఓకే. కానీ ఆనాడు ఉన్నటువంటి కరోనాలో కష్టపడి పనిచేసినటువంటి, ప్రాణాలు తెగించి కష్టపడి పనిచేసినటువంటి డాక్టర్ సుధాకర్ గారు, ఆయన కూడా దళితుడు, N95 మాస్క్ అడిగినందుకు ఆయన నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి ఆయనకి రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి మెంటలోడ్ గా సృష్టించి విశాఖ నడివీధుల్లో ఈడ్చి కొట్టించి ఆయనకి గుండెపోటు రప్పించి చంపేశారు మరి ఆనాటి వైసీపీ ప్రభుత్వం. దీనికి ముఖ్య కారకులు ఎవరు అంటే ఆనాటి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆ దారుణానికి ఒడిగట్టారు. మరి ఈనాడు లేనిపోయిన మెడికల్ కాలేజీని చూపిస్తూ వర్చువల్ గా నర్సీపట్నంలోనే శంకుస్థాపన జరిపించి దళిత సోదరులందరూ కనువిప్పు చేసుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి మీరు కూడా ప్రశ్నించాలి. ఏవయ్యా మరి మా దళితులు చంపేస్తున్నా కదా, మేము వెనకతను ఉంటున్నాం, మమ్మల్ని చూసైనా సరే లాప్ చేయాలి కదా అని చెప్పేసి మీరు కూడా అడగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి నేను ఈ రోజు ఇక్కడ నర్సీపట్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడాన్ని మేము ఖండిస్తున్నాం.